వెళ్దామా చిన్నమ్మ? ఎక్కడికి వెళ్దాం? బాగుందిరా. తను మాత్రం తీసుకెళ్ళరు అన్నట్టుగా చూస్తున్నాడు చూడండి. అవ్వ అవ్వ. హలో అందరికి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ ఫ్యామిలీ వ్లాగ్స్. మా ఇద్దరు పిల్లలు కూడా హుషారుగా ఉన్నారు వీడియోలో కనిపించడానికి. సో ఫస్ట్ అయితే ఈరోజు మేము ఒక వీడియో షూట్ ఉందన్నమాట. ఆ వీడియో షూట్ కనితే వెళ్తున్నాము, రెడీ అయ్యాము. అంతకన్నా ముందు ఎక్కడికి వెళ్తున్నామంటే జున్నుని కూడా తీసుకెళ్తున్నాము. అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. తిరుపతి వెళ్ళాము కదా, ప్రసాదం అది నిన్ననే ఇద్దాం అనుకున్నాము. కానీ షాపింగ్ అది వెళ్ళేపాటికి లేట్ అయిపోయింది. మేము స్టార్ట్ అయ్యడమే లేట్గా స్టార్ట్ అయ్యాము. సో అటు వెళ్ళడానికి అవ్వలేదు. అమ్మ వాళ్ళు కూడా లేరు, నిన్న బయటకు వెళ్ళారు. సో అందుకే ఈ రోజు అయితే వెళ్తున్నాము. ప్రసాదం అది ఇచ్చేసి జున్నుని అక్కడ వదిలేసి వీడియో షూట్ అది చేసుకుని అది కంప్లీట్ అయిపోయిన తర్వాత జున్నుని తీసుకుని ఇంకా ఇంటికి అయితే వచ్చేస్తాము. సో మధ్యలో డీమార్ట్ కూడా వెళ్ళాలి. మాకు జున్నుకి కొన్ని థింగ్స్ ఉన్నాయి తీసుకోవాల్సినవి, అవి కూడా తీసుకుని ఇంకప్పుడు ఇంటికైతే వెళ్తాము. జున్ను వెళ్దామా? ఎక్కడికి వెళ్దాం? మా మహి మాత్రం వీళ్ళు పద్దాక ఎక్కడికి బయటకు వెళ్తారు, నన్ను మాత్రం తీసుకెళ్లరు అన్నట్టుగా చూస్తున్నారు చూడండి. అవ్వ అవ్వ, వాడే అటు అనేది అన్ని తెలుసు రౌడీగాడికి. మా జున్ను ఏమో వాళ్ళ డాడీ ఫొటోస్ ఉంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అవి తీసుకుని ఆడుతున్నాడు. జున్నమ్మా ఏది డాడీ ఫోటో చూపి నాన్న, డాడీ ఫోటో చూపి, అందరికి చూపి డాడీ ఫోటో. డాడీని కాదు, డాడీ ఫోటో, నీ చేతిలో ఉన్న డాడీ ఫోటో చూపి. ఇట్రా మమ్మీ ఫోటో చూపిస్తాడంట, చూపి. వావ్ బాగుందిరా. నువ్వు బాబు రెడీ? వెళ్దామా చిన్నమ్మ? ఎక్కడికి వెళ్దాం? డాడీ మహి ఏమో అక్కడ ఉన్నాడు, మామ ఎత్తుకుని ఉన్నారు. పాపం దీనంగా అలాగే చూస్తున్నాడు. ఎప్పుడు నన్ను తీసుకెళ్ళరు, అందరు వెళ్తారు గాని అన్నట్టు. దా బాయ్ చెప్పి ఇంకా ప్రసాదం అది ఇచ్చేసి జున్నుని అమ్మ వాళ్ళ ఇంట్లో వదిలేసి నేను ఆయన వీడియో షూట్కి అయితే వెళ్ళాము. అసలు యాక్చువల్లీ ఆ రోజు ప్లాన్లో వీడియో షూట్సే లేవన్నమాట. సడన్గా కాల్ చేసి చెప్పడంతో ఇంకా వెళ్ళాల్సి వచ్చింది. సో ఫస్ట్ది కంప్లీట్ చేసుకునేప్పటికి చాలా టైం పట్టింది. ఇంకా ఫుల్ ఆకలేసింది అనమాట. అప్పటికే 6:30 అయిపోయింది. సో ఆకలేసిందని ఇంకా అలా రెస్టారెంట్కి అయితే వచ్చి ఇంకా ఫుడ్ అయితే తినేసాము. కంటెంట్ క్రియేటర్స్ లైఫ్ చాలా బాగుంటుంది, చాలా సింపుల్గా అంటే ఈజీగా ఉంటుంది, ఏదైనా కూడా ఈజీగా వచ్చేస్తుంది వాళ్ళకి అని అనుకుంటారు. బట్ ఆ కంటెంట్ క్రియేషన్ వెనకాల మేము ఎంత స్ట్రగుల్ అవుతున్నాము, మీకు వీడియోనే కనిపిస్తుంది కానీ దాని బ్యాక్ ఎండ్ మేము ఎంత స్ట్రగుల్ అవుతున్నాము, మేము ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నాం అనేది మీకు తెలీదు. సో చాలామంది చాలా ఈజీగా వచ్చేస్తుంది కదా అనుకుంటారు, బట్ చాలా కష్టపడతాం అనమాట. జున్ను అయితే వాడు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఫస్ట్ టైం అనమాట అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడము. సో నేను ప్రతి పావుగంటకి అరగంటకి ఒకసారి కాల్ చేస్తూనే ఉన్నాను. ఏం చేస్తున్నాడు, అల్లరి చేస్తున్నాడా, ఏమన్నా తినేస్తున్నాడేమో, వాడికి అసలే ఏమి పడవన్నమాట. వాటర్ ఏమన్నా కూలింగ్ వాటర్ పట్టేస్తున్నారేమో, లేదా తాగుతున్నాడేమో, వాడి చాక్లెట్స్ ఏమైనా తినేస్తున్నాడేమో అని చెప్పి ఇంకా అలా కాల్ చేసి కనుక్కుంటూనే ఉన్నాను. పిల్లలకి ఏం తెలియదు కదా, చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి ఏం కావాలన్నా కూడా అడిగేస్తూ ఉంటారు. బట్ పెద్దవాళ్ళుగా మనమే అంటే పేరెంట్స్గా కానీ పెద్దవాళ్ళుగా కానీ మనమే ఆలోచిస్తూ చూస్తూ ఉండాలి. సో వాళ్ళకి ఏది ఇస్తే మంచిది అని చెప్పి, అంటే వాళ్ళు అడిగారు కదా అని చెప్పి ఇచ్చేస్తే తర్వాత ఏమైనా హెల్త్ ఇష్యూ వచ్చినా వాళ్ళు బాధపడాలి, మనము బాధపడాల్సి వస్తుంది. సో అందుకే పిల్లల విషయంలో అయితే కొంచెం జాగ్రత్తగా ఉండండి. తాగుతూనే ఉంది, ఇదంతా వదిలేసింది, నాకు వదిలేసింది. ఒక్క కొంచెం అంతే నూడిల్స్ ఇంటికి అయితే వచ్చేసాము. ఇంకా వీడియో షూట్ కంప్లీట్ చేసుకుని ఇంకా అమ్మ దగ్గర జున్నుని వదిలేసి వెళ్ళాము కదా. సో వాడిని తీసుకుని ఇంటికి వచ్చి మధ్యలో వీళ్ళకి డైపర్స్ అవి అయిపోయాయి. ఇంకా డైపర్స్ వాళ్ళ థింగ్స్ అవి తీసుకుని కోన్ పెట్టుకుందాం అని చెప్పి, ఈ పిల్లలతో అవ్వదు మామూలు కోన్ అని చెప్పి ఫాస్ట్ కోన్ తీసుకున్నాను. అది నాకు కోన్ అయితే పెట్టుకోవడం రాదు, ఆయన పెడతా అన్నారు, ఇప్పుడు ట్రై చెయ్యాలి. సో ఇంకా అలా వచ్చేవాడికి ఎంత 10 అయిపోయింది, చిన్ను 9:30 అలా అయ్యింది. సో జున్నుకేమో మావయ్య అన్నం తినిపించేశారు. జున్ను మావయ్య ఆ రూమ్ లో ఉన్నారు. ఇంకా బాగా ఎండలు ముదిరిపోయినాయి కదా, ఇప్పటికే స్టార్ట్ అయిపోయినాయి. బాగా ఎండ వేడి ఫుల్ సెగ కొడుతుంది అనమాట. ఇంకా ఏసీ వేసుకుని ఇంకా అలా కూర్చున్నాము. ఫేస్ అయితే జిడ్డుగా అయిపోయింది. ఇంక ఇప్పుడు అయినా గోరింటాకు పెడతా అన్నారు, పెట్టించుకుంటా. అంటే డిజైన్ గా కాదు, నార్మల్ గా పెట్టేస్తారు కదా, ఇంకా అలా పెట్టేసి. యాక్చువల్లీ అసలు అనుకోలేదు, లేదా పెట్టించుకునేదాన్ని కోను
అంటే ఉంటారు కదా డిజైన్స్ పెట్టే వాళ్ళు, అలా పెట్టించుకుందాం అనుకున్నాక మార్నింగే పెట్టించుకుందాం అనుకున్నా, కానీ సడన్ గా వీడియో షూట్కి వెళ్లాల్సి వచ్చింది. ఇంకా అమ్మ దగ్గరికి వెళ్ళాను, ఇంకా అలా టైం అక్కడే గడిచిపోయింది, లేదా పెట్టించుకునేదాన్ని. అయినా ఈ పిల్లలతో అంత ఇంట్రెస్ట్ కూడా లేదనమాట. ఒకవేళ పెట్టుకుందామన్నా మా జున్ను ఎలాగోలా ఉంటాడు, కానీ మా మహికి లెగుస్తూ ఉండాలి, వాడికి పాలు కలపడం అలా చేస్తూ ఉండాలి కదా. సో అలా ఎందుకు ఇబ్బంది అని చెప్పి ఎప్పుడైనా పెట్టుకోవాలనిపించినా గానీ ఇంకా పెట్టుకోను అనమాట. సో ఇది పెళ్లి కదా, సో అలా చిన్నగా పెట్టుకుంటాను. మహి అయితే వాళ్ళ డాడీతో ఆటలాడుతున్నాడు అంట. గుడ్ హాయ్ హాయ్. మావయ్య ఉంటే ఉంటున్నాడు, అత్త మొక్కలే ఉంటే సినిమా చూపించేవాడు. మావయ్య ఉన్నారు కదా, ఇంక మావయ్య ఆడిస్తా అన్నం తినిపించారంట, ఇంకా పాలు పట్టించి ఇంకా అలా ఆడిస్తూ చూసుకున్నారు. ఇంకా అలా ఉన్నాడు అనమాట. ఇంకా రేపు పొద్దున్నే బయలుదేరాలి మేము. మార్నింగ్ స్టార్టింగ్ దీపారాధన చేసి తర్వాత మంగళ స్నానం చేయించి ఆ తర్వాత పెళ్లి కూతురు చేస్తారంట. ఎర్లీ మార్నింగ్ 7కే స్టార్ట్ చేసేస్తా అన్నారు. ఇంకా మేము ఆ పిల్లల్ని తీసుకుని వెళ్లేపాటికి 9:30 కంపల్సరీ అయిపోతుంది. వాళ్ళని రెడీ చేసి మేము రెడీ అయ్యి వెళ్లేపాటికి. సో ఆ వీడియో అయితే రేపు చూద్దరు గానీ, ఇప్పుడైతే మా ఆయన గోరింటాకు పెడతారంట, చూద్దాం ఎలా పెడతారో. మా మహి పడుకున్నాక కోన్ పెట్టుకుందాం అంటే వీడు పడుకోవట్లేదు, పాలు తాగాడు గానీ ఏడుస్తున్నాడు పడుకోకుండా. మహిళ మా ఆయన రౌండ్ కరెక్ట్ గా రావడానికి చుట్టూరా ఇలా పెడుతున్నారు, ఆ తర్వాత ఇట్లా ఇట్లా చేస్తున్నారు. స్పీడ్ కోన్ కాబట్టి త్వరగా అయిపోయింది. ఇదేంటో కొంచెం లూజ్ లూజ్గా ఉంది కదా, మామూలు కోన్ కన్నా కూడా ఇదేంటో కొంచెం లిక్విడ్ గా ఉంది. పిల్లలతో అవ్వదులే అని ఇంకా ఫాస్ట్ కొనే తీసుకున్నావు, 1 day 2 days ఉన్నా చాలులే అని చెప్పి, లేదా మామూలుగా తీసుకుని పెట్టుకునేదాన్ని. చిన్నప్పుడు ఎంత ఇష్టమో నాకైతే కోన్ పెట్టుకోవాలి చేతి నిండా అని చెప్పి. వచ్చింది రౌండ్ గానే, ఇప్పుడు అసలు పూర్తిగా పోయింది ఇంట్రెస్ట్. నాకు ఎలా అంటే కోరిక, పెళ్లికి పెళ్లి కూతురు పెట్టుకుంటుంది కదా, పై హ్యాండ్ నుంచి ఇక్కడి వరకు ఫ్రంట్ బ్యాక్ 2 hands కి అలా పెట్టుకోవాలని కోరిక ఉండేది. ఫస్ట్ టైం ఎప్పుడు మా ఓనీల్ ఫంక్షన్ అప్పుడు జస్ట్ నార్మల్గా పెట్టించుకున్నాము, అంటే ఫ్రంట్ సైడే పెట్టించుకుని బ్యాక్ సైడ్ ఓన్లీ పై వరకు ఇలా చుక్కలుగా పెట్టారనమాట. ఇంకా ఆ తర్వాత నుంచి ఇంకెప్పుడు పెట్టుకోలే. ఎప్పుడన్నా ఎవరిదన్నా ఫంక్షన్ వస్తే ఓన్లీ ఇలా హ్యాండ్స్ వరకు పెట్టుకునే వాళ్ళం అలా ఫుల్గా. ఇంకా ఒకసారి ఎప్పుడో మా కవిత పెట్టింది, ఓన్లీ ఫ్రంట్ సైడే మొత్తం పెట్టింది, బ్యాక్ సైడ్ కూడా ఒకసారి పెట్టింది. అలా ఫుల్ బ్రైడల్ గా పెట్టుకోవాలని ఉండేదన్నమాట కోరిక. ఇంకెప్పటికి నెరవేరుతుందో మా కవిత పెళ్ళప్పుడన్నా చూడాలి. విడిగా మేకప్ ఆర్టిస్టుల వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో అన్న పెట్టించుకోవాలి. అలా మా కవితకు వచ్చి పెట్టడం, కానీ అవునేంటే అమ్మో వద్దే చిన్ను. చూడండి మా ఆయన అన్ని పిచ్చి చేస్తున్నారు. మా గుండుగాడు పడుకున్నాడు, ఇప్పుడే పడుకోబెట్టా, ఇంకా పడుకున్నాక స్టార్ట్ చేసాం. వాడు ఉంటే మా మీదకి వచ్చేస్తా ఉండడం అలా చేస్తా ఉంటాడు. జున్ను ఏమో ఇంకా ఆ రూమ్ లో పడుకున్నాడుగా. ఏంటి అలా పెట్టేస్తున్నావు? చుట్టూరే పెద్దగా అలా పెడతావా? ఏదో ఒకటి పెట్టే, జస్ట్ చేతికి గోరింటకు లాగా ఉందా లేదా అంతే కావాలి. కానీ ప్రయారిటీస్ భలే మారిపోతూ ఉంటాయి కదా. చిన్నప్పుడేమో ఇవే ఫుల్గా పెట్టుకోవాలంత ఆనందంగా ఉండేది, ఇప్పుడేమో పెట్టుకోపోయినా పర్లేదు పిల్లలు ఉన్నారు కదా చూసి భయపడతారు. మా ఆయన ఫస్ట్ డిజైన్ బుక్ మీద ప్రాక్టీస్ చేసి నా మీద వేస్తున్నారు. హ్యాండ్ వర్క్ అయ్యింది, అదే నా చేతి మీద వేస్తున్నారు. హ్యాండ్ వర్క్ ఇలా పెట్టారు, ఇంకా పండితే బాగుంటుంది. ఇలా ఫ్లవర్ మోడల్లో వేసి ఇంకా అలా చుట్టూరు ఇలా పెట్టారు. హ్యాండ్స్కి ఇదిగో ఇలా ఫ్లవర్లా పెడతా అని ట్రై చేస్తున్నారు. 2 handsకి ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ అంటే 4 అనమాట. మొత్తం 4 sides కూడా పెట్టించుకుందాం అనుకున్నా, ఇంకా 1 side కూడా అవ్వలా. చాలే ఈ ఒక్క హ్యాండ్కి పెట్టించుకుని ఆపేద్దాంలే అని చెప్తున్నాను, చూడాలి. ఇక్కడ కోన్ పెట్టిన నేను మాత్రం బాగానే ఉన్నాను, ఓని మాత్రం పడిపోయింది. అయిపోయింది, ఇప్పుడే మొత్తం కంప్లీట్ అయిపోయా. అలా చూపించకూడదు, కూర్చో ప్రశాంతంగా కూర్చొని చూపి. ఫుల్ బాడీ పెయిన్స్ అనమాట. సో అందుకే
రైట్ హ్యాండ్ ఫస్ట్ పెట్టేశారు. రైట్ హ్యాండ్ అయితే బాగా పండిపోయింది. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా పెట్టారు సింపుల్గా. నాకు ఇలానే ఇష్టం అనమాట, బ్యాక్ సైడ్ ఇలా బాగుంటుంది. ఎప్పటి నుంచి అనుకునేదే ఫస్ట్ టైం పెట్టించుకోవడం. సో ఇలా పెట్టారు. ఇంకా లెఫ్ట్ హ్యాండ్కి వచ్చేసి ఫ్రంట్ ఏమో ఇట్లా పెట్టారు, బ్యాక్ సైడ్ ఇలా సింపుల్గా పెట్టించేసుకున్నాం. ఇంకా ఫుల్ నిద్ర వచ్చేస్తుంది. మళ్ళీ రేపు ఉదయం వెళ్ళిపోవాలి కదా. ఇప్పటికీ 1 అయింది. టైం కూడా చాలా ఎక్కువ అయిపోయింది. మేము పడుకునే వాటికి 1:30 అయింది. ఈరోజు మధ్యలో మళ్ళీ లెగిస్తూ ఉంటాడు. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లెగిసి రెడీ అయ్యి పిల్లల్ని తీసుకుని వెళ్ళాలి. ఈ వీడియోకి అయితే ఇంతే. హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.